వెల్కమ్ టు కడప కేవీఆర్ఆర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు కర్రీ వచ్చేసి ఆలు కర్రీ రాయలసీమ రాగి సంగటి అనమాట. రాగి సంగటి ఎలా చేయాలని చూపిస్తాను, అలాగే కర్రీ ఎలా చేయాలని చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆలుగడ్డ కడుక్కొని నీట్గా కడగాలి, ముక్కలు కట్ చేసుకొని కడగాలన్నమాట. గ్యాస్ మీద ఒక బౌల్లో పెట్టేసి ఉడకబెట్టాలి. బాగా ఉడికిన తర్వాత దాని మీద ఉన్న పొట్టు తీసేస్తేనే నీట్గా ఉంటుంది, లేదంటే గలీజ్గా ఉంటుంది, తినబుద్ధి కాదు. అవడం మ్యాచ్ చూస్తూ ఉల్లిగడ్డలు కట్ చేస్తున్నాడు. ఇంకట్ట పొట్టు తీసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి సైడ్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత గ్యాస్ ఆన్ చేసి పెనం పెట్టేసుకొని లైట్గా మనకు కావాల్సినంత ఆయిల్ పోసుకొని దాంతో జీలకర్ర ఆవాలు 2 వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. బాగా కలుపుకొని వేయించుకున్న తర్వాత టమాటో వేసుకొని టమాటో బాగా కలపాలి. బాగా వేయాలంటే ఉప్పు ఎక్కువ వేయాలన్నమాట. ఉప్పు వేస్తేనే బాగా ఉడుకుతుంది అన్నమాట. తర్వాత కారం, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మనకు కావాల్సిన నీళ్ళు వేసుకొని, పులుసు ఎక్కువ కావాలనుకుంటే నీళ్ళు ఎక్కువ వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, రెడీ అయింది. ఇప్పుడు రాగి సంగటి గెలుపుతున్నాం చూడండి. అంతే ఫ్రెండ్స్, ఒక గ్లాస్ రైస్కి మామూలుగా 2 గ్లాస్ వాటర్ పోస్తాం కదా. సంగటికి అయితే కన్నా 1 గ్లాస్ ఎక్స్ట్రా వేయాలి, ఎక్కువ వేయాలి. గ్లాస్కు 2 గ్లాసులు అయితే 3 గ్లాసులు వేయాలి. అంతే చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది సంగటి. ఆలుగడ్డ కర్రీ బాగుంటుంది ఫ్రెండ్స్, సూపర్ ఉంటుంది. యాక్చువల్గా ఈరోజు చికెన్ చేసుకోవాలి. చికెన్ కోళ్ళు పాపం ఏడుస్తున్నాయి. రోజు నన్నే తింటున్నావా అని చెప్పి కోళ్ళు ఏడుస్తున్నాయి. అందుకే చికెన్ బంద్ చేసి ఈరోజు వెజ్ చేసుకున్నాం అనమాట. ఆలు కర్రీ కూడా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే బాగుంది. మీరు ట్రై చేయండి. ఛానల్ నచ్చితే కానీ సబ్స్క్రైబ్ చేయండి.